హాయ్ ఆల్, వెల్కమ్ టు ది జావాస్క్రిప్ట్ ట్యుటోరియల్స్. ఈరోజు మనము నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అండ్ వాటి యొక్క ఎగ్జాంపుల్స్ గురించి మనము డిస్కస్ చేద్దాం. ఈ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అనేవి మనకు కాంప్లెక్స్ వాల్యూస్‌ని స్టోర్ చేసేదానికి యూజ్ అవుతాయి. సో, ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే అర్రే, ఆబ్జెక్ట్, ఫంక్షన్స్ అలాగనమాట. ఇవి మ్యూటబుల్ అంటే ఈ యొక్క కాంప్లెక్స్ వాల్యూస్‌ని మనము క్రియేషన్ చేసిన తర్వాత వాటి యొక్క వాల్యూస్‌ని కూడా మనము మార్చవచ్చు. సో, ఎందుకంటే వాటి యొక్క వాల్యూస్ వేరియబుల్స్‌లో డైరెక్ట్‌గా స్టోర్ అనేవి జరగవు కాబట్టి, దాని బదులుగా వాటి యొక్క రిఫరెన్స్ అనేవి స్టోర్ చేయబడతాయి. సో, మనము చేంజెస్ చేసుకోవచ్చనమాట. మనము ఈజీగా మోడిఫికేషన్ అనేది చేయొచ్చు. సో, ఎలాంటి మోడిఫికేషన్ చేయొచ్చు అంటే గనక మనము ఈ యొక్క వాల్యూస్‌కి మనం కొత్త వాల్యూస్‌ని అంటే ఈ యొక్క కాంప్లెక్స్ డేటా టైప్స్‌కి సంబంధించినటువంటి వాల్యూస్‌కి కొత్త వాల్యూస్‌ని యాడ్ చేయడం గానీ, డిలీట్ చేయడం గానీ, అప్డేట్ చేయడం గానీ, ఇన్సర్ట్ చేయడం గానీ, మనం ఇలాంటి యాక్టివిటీస్ అనేది మనము చేసుకోవచ్చు. ఓకే. సో, ఫస్ట్ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్‌లో అర్రే గురించి మనము డిస్కస్ చేద్దాం. అర్రే అనేది అంటే ఏంటంటే ఇది ఒక కలెక్షన్ ఆఫ్ వాల్యూస్‌ని మనము స్టోర్ చేసుకునే దానికోసము ఈ యొక్క డేటా టైప్‌ననేది యూజ్ చేస్తాం. ఓకే. సింటాక్స్ వచ్చేసేసేసి మనకు ఓపెన్ బ్రాకెట్ అండ్ క్లోజ్ బ్రాకెట్ అనేది ఉంటుంది. ఈ యొక్క ఓపెన్ బ్రాకెట్, క్లోజ్ బ్రాకెట్‌లో మనము వాల్యూస్ అనేది మనము ప్రిపేర్ చేస్తాం. వాల్యూ అనేది ఎనీ కైండ్ ఆఫ్ డేటా టైప్. మనము స్ట్రింగ్ ప్రిపేర్ చేసుకోవచ్చు, నంబర్ ప్రిపేర్ చేసుకోవచ్చు, బూలియన్, అన్‌డిఫైన్డ్, నల్ వాల్యూస్ ఎలాంటి వాల్యూస్‌నైనా మనము ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకే. సో, ఈ యొక్క అర్రేలో ఉన్నటువంటి వాల్యూని మనము ప్రింట్ చేయాలంటే అంటే డిస్‌ప్లే చేయాలంటే ఇండెక్స్ పొజిషన్ యూజ్ చేసి మనము ఈ యొక్క వాల్యూస్‌ననేది మనము ప్రింట్ చేస్తాం. ఓకే. సో, ఇండెక్స్ అనేది జనరల్‌గా అర్రేలో 0 నుంచి స్టార్ట్ అవుతుంది. సో, 0, 1, 2 అలాగా. ఓకే. అండ్ ఇప్పుడు మీరు ఈ యొక్క ఇమేజ్ చూసుకున్నట్లయితే, ఈ యొక్క ఇమేజ్ వచ్చేసేసేసి ఒక బాక్స్. ఈ యొక్క బాక్స్‌లో కలెక్షన్ ఆఫ్ బుక్స్ అనేవి ఉన్నాయి. ఓకే. సో, ఇక్కడ ఒక బుక్‌ని మనము పిక్ చేసుకోవాలంటే జనరల్‌గా ఏం చేస్తామంటే, దాని యొక్క ఇండెక్స్ బేస్ మీద మనము బుక్ అనేది మనం పిక్ చేసుకుంటాం. ఓకే. సో, దీన్నంతా మనం ప్రాక్టికల్‌గా ఎగ్జాంపుల్ ద్వారా చూడాలంటే, సో, లెట్స్ సే ఐయామ్ హ్యావింగ్ ది లెట్ బుక్ నేమ్స్. ఇక్కడ ఒక వేరియబుల్ తీసుకొని అర్రే ప్రిపేర్ చేయాలంటే మనం ఓపెన్ బ్రాకెట్, క్లోజ్ బ్రాకెట్ పెట్టుకుంటాము. సో, నౌ ఇక్కడ ఈ యొక్క అర్రేలో మనము ఎలాంటి వాల్యూస్ అయినా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడు ప్రెజెంట్ నేను స్ట్రింగ్ ప్రిపేర్ చేస్తున్నాను. లెట్స్ సే బుక్ నేమ్ వచ్చేసేసేసి 'హ్యారీ పాటర్' సీరీస్ అండ్ 'ద వేవ్స్'. ఓకే. సో, ఈ యొక్క బుక్ నేమ్స్ అనేవి నేను ప్రెజెంట్ ఇవన్నీ ఏంటంటేవి ఇవన్నీ స్ట్రింగ్స్ అనమాట. ఓకే. ఈ యొక్క కలెక్షన్ ఆఫ్ స్ట్రింగ్స్‌ని నేను ఒక అర్రేలో అనేది సెట్ చేశాను. సో, ఇప్పుడు మనము అవుట్‌పుట్ చూసినట్లయితే అవుట్‌పుట్ అనేది ఇలా వస్తుంది. సో, ఇప్పుడు మనము స్పెసిఫిక్‌గా ఒక బుక్‌ని మనం ప్రింట్ చేయాలంటే వి హావ్ టు టేక్ ద ఇండెక్స్ అనమాట. సో, ఇండెక్స్ తీసుకొని మనము బుక్ ప్రింట్ చేస్తాం. సో, ఇండెక్స్ చేయాలంటే 0. ఓకే. 0 అంటే ఏమొస్తుంది ఇక్కడ? మనకు 'హ్యారీ పాటర్' అనేది వస్తుంది ఇక్కడ. ఓకే. అలాగే మనము ఇండెక్స్ 1, ఇండెక్స్ 2 అని ఇచ్చినట్లయితే దానికి సంబంధించినటువంటి బుక్స్ అనేది డిస్‌ప్లే అవుతాయి. ఓకే. అలాగే లెట్ మీ ప్రిపేర్ ది అనదర్ ఆహ్, అర్రే ఆథర్ నేమ్స్ ఈజ్ ఈక్వల్ టు 3 ఆథర్స్ అనేవి ప్రిపేర్ చేశాము. ఇక్కడ 'జేకే రౌలింగ్', 'జేన్' అండ్ 'వర్జీనియా వూల్ఫ్'. ఓకే. అండ్ వన్ మోర్ అర్రే తీసుకుందాము. ఆథర్స్ ఇయర్స్ ఆఫ్ బర్త్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ నేను స్ట్రింగ్ కాకోకుండా నంబర్స్ తీసుకుంటున్నాను. ఓకే. 1965, 775 అండ్ 1882 అంటే ఈ యొక్క ఆథర్స్ సంబంధించినటువంటి డేట్ ఆఫ్ బర్త్ అనమాట. ఓకే. సో, బట్ ఇక్కడ నేను ఐయామ్ నాట్ టేకింగ్ ద స్ట్రింగ్. ఐ హావ్ టేకెన్ ద నంబర్. ఓకే. సో, అర్రేస్‌లో మనము నంబర్స్ కూడా డిజైన్ చేసుకోవచ్చు. ఓకే. నంబర్స్. సో, అదే విధంగా లెట్ మీ టేక్ ది వన్ మోర్ అర్రే. సో, ఇక్కడ డిఫరెంట్ డేటా టైప్స్ అనేది తీసుకున్నాం. ఓకే. సో, స్ట్రింగ్ అండ్ నంబర్ ఈవెన్ మనం ఏం చేసుకోవచ్చు అంటే బూలియన్ ప్రాపర్టీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే. సో, నౌ ఇప్పుడు ప్రింట్ చేద్దాం. సో, ఇప్పుడు డేటాని మనం ఏం చేద్దామంటే మళ్ళీ అగైన్ కాపీ అండ్ పేస్ట్ హియర్. ఓకే. లెట్స్ సే book 1 details, book 1 details here. So, now let me copy and paste. సో, నౌ యూ కెన్ గెట్ ఆల్ ద డీటెయిల్స్. బుక్ 1 డీటెయిల్స్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేవి ఇక్కడ కన్సోల్ లాగ్స్‌లో మనము చూడొచ్చు. అలాగే ఇప్పుడు నేను
లేని ఇండెక్స్ ఇప్పుడు నేను బుక్ 1 డీటెయిల్స్‌లో లెట్స్ ఐయామ్ గోయింగ్ టు సే దట్ ఇండెక్స్ సంథింగ్ 10. ఓకే. 10 అనేటువంటి సో నాకు ప్రాపర్‌గా ఇప్పుడు ప్రెజెంట్ 4 వాల్యూసే ఉన్నాయి. సో, ఐ డోంట్ హావ్ ది 10థ్ వాల్యూ. సో, ఈ సిట్యుయేషన్‌లో నాకు అన్‌డిఫైన్డ్ అనేది వస్తుంది. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసేసేసి ఆబ్జెక్ట్. సో, ఈ యొక్క ఆబ్జెక్ట్ అనేది నథింగ్ బట్ కీ వాల్యూ పెయిర్. ఈచ్ కీ అనేది ఎలా ఉంటుందంటే ఈ యొక్క ఆబ్జెక్ట్‌లో యూనిక్‌గా ఉంటుంది. అండ్ ఇది ఒక నాన్ ప్రిమిటివ్ డేటా టైప్. ఆబ్జెక్ట్‌లో కీ అనేది మనకు యూనిక్‌గా ఉంటుంది. సో, వాల్యూ అనేది ఎనీ కైండ్ ఆఫ్ డేటా టైప్. మనము నంబర్ తీసుకోవచ్చు, బూలియన్, అన్‌డిఫైన్డ్, నల్, అగైన్ వాల్యూ కెన్ బి అర్రే ఆల్సో. ఓకే. సో, ఇక్కడ మీరు ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఇక్కడ నేమ్, ఏజ్ అండ్ లొకేషన్ వి కెన్ సే దట్ కీస్. అండ్ వాల్యూస్ వచ్చేసేసేసి ఆర్ చంద్ర 30 అండ్ బెంగుళూరు ఇస్ ద వాల్యూస్. సో, ఆబ్జెక్ట్ మనం ప్రిపేర్ చేయాలంటే మనం సింటాక్స్ ఓపెన్ ఫ్లవర్ బ్రాకెట్ అండ్ క్లోజ్ ఫ్లవర్ బ్రాకెట్ వచ్చేసి మధ్యలో ఆబ్జెక్ట్ సింటాక్స్ అనేది మనము ప్రిపేర్ చేస్తాం. ఐఎమ్ టేకింగ్ ది వేరియబుల్ ఈజ్ ద కస్టమర్ డీటెయిల్స్ ఈజ్ ఈక్వల్ ఆబ్జెక్ట్ ప్రిపేర్ చేస్తానికి మనము ఓపెన్ ఫ్లవర్ బ్రాకెట్ అండ్ క్లోజ్ ఫ్లవర్ బ్రాకెట్ యూజ్ చేస్తాం. సో, ఈ యొక్క మధ్యలో మనము కీ వాల్యూస్‌ని మనము పేరుని మనం సెట్ చేస్తాం. సో, లెట్స్ సెట్ కీ. కీ వచ్చేసేసి నేను నేమ్ అంటాను. నేమ్ వచ్చేసేసి ఆహ్, ఆర్ చంద్ర. వాల్యూ కెన్ బి ఎనీథింగ్. అండ్ ఇక్కడ ఏజ్ వచ్చేసేసి లెట్స్ సే 30 అండ్ లెట్స్ సే ఆధార్ నంబర్. ఓకే. అండ్ దెన్ దిస్ ఈస్ ద ఆబ్జెక్ట్. ఓకే. సో, ఈ యొక్క ఆబ్జెక్ట్‌లో మనము కీ, ఏజ్ అండ్ ఆధార్ నంబర్‌ని కీస్ అంటాం. సో, కీ అనేది ఒకసారి మనం కీ డిఫైన్ చేసిన తర్వాత ఆ కీని మనము ఇంకోసారి డిఫైన్ చేయలేము. యూనిక్‌గా ఉండాలి. సో, ఇవి వచ్చేసేసేసి వాల్యూస్ అన్నమాట. కోలన్‌కి లెఫ్ట్ సైడ్ ఉండేటివి కీస్, కోలన్‌కి రైట్ సైడ్ ఉండేటివి వాల్యూస్. ఓకే. సో, నౌ లెట్స్ ప్రింట్ ఆన్ దిస్ కన్సోల్.లాగ్ కస్టమర్ డీటెయిల్స్. అవుట్‌పుట్ చూసినట్లయితే సో, ఇది అవుట్‌పుట్ అన్నమాట. సో, నౌ మళ్ళా అగైన్ నాకు ఆధార్ నంబర్ అనేది నాకు ప్రింట్ కావాలి అన్నప్పుడు మనము ఏం చేస్తామంటే బేస్డ్ ఆన్ కీతో మనము ఆ యొక్క వాల్యూని మనము ప్రింట్ చేస్తాం. ఓకే. సో, లెట్స్ సే కాపీ అండ్ పేస్ట్ డాట్ ఆధార్ నంబర్ అండ్ సేవ్. సో, యూ సీ దట్ ఆధార్ నంబర్. అలా ఏ విధంగా మనము మిగతా ప్రాపర్టీస్ డిస్‌ప్లే చేయాలి, మిగతా వాల్యూస్‌ని డిస్‌ప్లే చేయాలంటే సో, నేమ్ అండ్ ఏజ్ వచ్చేసేసి ఇలా ఉంటుంది. ఓకే. సో, దిస్ ఈస్ ద ఆబ్జెక్ట్. అండ్ మోరోవర్ let me prepare one more object. Let's say author details. ఆథర్ డీటెయిల్స్‌లో ఫస్ట్ ఆథర్ నేమ్ తీసుకుందాం, బర్త్ ఇయర్ తీసుకుందాం, బుక్ నేమ్ తీసుకుందాం. ఓకే. సో, దిస్ ఈస్ ద వే దిస్ ఈస్ ద వే ఐ హావ్ క్రియేటెడ్ వన్ మోర్ ఆబ్జెక్ట్. ఓకే. సేమ్ వే లెట్ మీ కాపీ ఈ కన్సోల్ లాగ్స్‌ని పేస్ట్. సో, ఆథర్ డీటెయిల్స్ డాట్ నేమ్ అలాగే బర్త్ ఇయర్ అండ్ బుక్ నేమ్. ఓకే. సో, ఇవి ప్రింట్ చేసిన తర్వాత వాటి యొక్క అవుట్‌పుట్ అనేది ఇలా జనరేట్ అవుతుంది. ఓకే. ఈవెన్ మనము ప్రాపర్టీ ద్వారా డైరెక్ట్ ఇట్లా చేసుకోవచ్చు, ప్రింట్ చేసుకోవచ్చు. ఇంకో విధంగా కూడా మనం ప్రింట్ చేసుకోవచ్చు. ఇండెక్స్ పొజిషన్ ద్వారా కూడా మనము ఈ యొక్క వాల్యూస్‌ని మనము ప్రింట్ చేయొచ్చు. సో, ఇండెక్స్ పొజిషన్ అంటే లెట్స్ సే ఇలా అన్నమాట. సో, యూ కెన్ సీ దట్ ఇట్లాగా. సో, ఎనీవే యూ విల్ గెట్ ద సేమ్ అవుట్‌పుట్.
కీ అనేది మనము ఎయిదర్ వీ కెన్ మేక్ ఇన్ ద స్ట్రింగ్ ఫార్మాట్ పెట్టుకోవచ్చు. స్ట్రింగ్ ఫార్మాట్ లేకపోయినా కూడా పర్వాలేదు. నో ఇష్యూస్. Okay. And I can create the one more array also within the object. So let's say character names. So Harry Potter, Granger, and Ron. Okay. So this is character names. And మళ్ళా మనము this is the value type is the array. అండ్ మళ్ళా ఆబ్జెక్ట్ ప్రిపేర్ చేయాలంటే ఇంకొక ఆబ్జెక్ట్ మనము ఇంకొక కీ తీసుకుంటున్నాను ఇక్కడ. లెట్స్ ఏ క్యారెక్టర్ డీటెయిల్స్. సో హ్యారీ పాటర్ అనేవాడు హీరో కదా. సో ఆయనకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అనమాట. సో ఐఎమ్ టేకింగ్ దట్ వాల్యూ ఇన్ ద ఫార్మాట్ ఆఫ్ ఆబ్జెక్ట్. హియర్ అగైన్ లెట్స్ ఏ హియర్ క్యారెక్టర్ నేమ్ హ్యారీ పాటర్ అండ్ రోల్ వచ్చేసేసి క్యారెక్టర్ రోల్ వచ్చేసేసి హీరో. ఓకే. సో ఇన్ దిస్ వే వీ కెన్ ప్రిపేర్ ది ఆబ్జెక్ట్ ఆల్సో. అంటే ఒక ఆబ్జెక్ట్లో మనము స్ట్రింగ్స్ నెంబరే కాకుండా వీ కెన్ క్రియేట్ ది అర్రేస్, అగైన్ వీ కెన్ క్రియేట్ ది ఆబ్జెక్ట్. సో వాల్యూ కెన్ బి ఎనీథింగ్. అండ్ ఇక్కడ క్యారెక్టర్ నేమ్స్ మనం ప్రింట్ చేయాలనుకుంటే సో లెట్స్ ఏ కాపీ పేస్ట్ character names here. You can directly print the character names so that you can get the character names as well. Okay. So character details, in case character details, so control C, control V, character details. So you can get the character details. సో క్యారెక్టర్ నేమ్స్లో ఉన్నటువంటి ఫస్ట్ నాకు క్యారెక్టర్ కావాలంటే సో అగైన్ ఇది అర్రే కదా. అర్రేలో మనం ఫస్ట్ ఏదైనా మనకు వాల్యూ ప్రిపేర్ చేయాలంటే వాల్యూని గివ్ చేయాలంటే ఇండెక్స్ పొజిషన్ ఇచ్చేస్తాం. సో లెట్స్ ఏ ఇండెక్స్ పొజిషన్ లెట్స్ ఏ 0. 0 అంటే ఏమొస్తుందంటే హ్యారీ పాటర్ అని వస్తుంది. ఓకే. సేవ్. సో నౌ ఇఫ్ యూ సీ దట్ హ్యారీ పాటర్. ఓకే. సో మళ్ళీ క్యారెక్టర్ డీటెయిల్స్లో క్యారెక్టర్ నేమ్ అనేది కావాలి. ఓకే. సో ఎట్లా మనము ఇది ఆబ్జెక్ట్ కదా, క్యారెక్టర్ డీటెయిల్స్ అనేది ఆబ్జెక్ట్. సో క్యారెక్టర్ డీటెయిల్స్ ఆబ్జెక్ట్ కదా, డాట్ అండ్ యూ కెన్ సే దట్ క్యారెక్టర్ నేమ్. యూ కెన్ గెట్ ది క్యారెక్టర్ నేమ్ యాజ్ వెల్ ఇక్కడ. ఓకే. సో అలాగే మనకు ఒకవేళ రోల్ కావాలనుకుంటే ఈ యొక్క క్యారెక్టర్ డీటెయిల్స్లో నుంచి రోల్. ఓకే. సో చేస్తే మనకు రోల్ అనేది వస్తుంది. ఓకే. సో ఇక్కడ క్యారెక్టర్ నేమ్ హీరో రోల్ని ఏమంటామంటే సో వీ కెన్ సే దట్ ప్రాపర్టీస్ ఆఫ్ దిస్ క్యారెక్టర్ డీటెయిల్స్ అని చెప్తాం. ఓకే. ప్రాపర్టీస్. ఓకే. ఈ ప్రాపర్టీస్ ఆఫ్ క్యారెక్టర్ డీటెయిల్స్. సో ఆథర్ డీటెయిల్స్లో ప్రాపర్టీస్ నేమ్, బర్త్ ఇయర్, బుక్ నేమ్, క్యారెక్టర్ నేమ్స్ అండ్ క్యారెక్టర్ డీటెయిల్స్. ఓకే. ప్రాపర్టీస్ అండ్ దేర్ వాల్యూస్. నెక్స్ట్ కాన్సెప్ట్ అర్రే ఆఫ్ ఆబ్జెక్ట్స్. ఓకే. సో అర్రే ఆఫ్ ఆబ్జెక్ట్స్. సో అర్రే అనేది మనకు ఈ సింబల్ కదా, ఆబ్జెక్ట్ అనేది ఇదే. Okay. So I'm saying that array of objects, right? So let's say I'm going to take the one variable cars. Let me design in the array format. ఈ యొక్క కార్లో I'm going to take the one object. Let's say car name and market launch date. Okay, car name. Let's say car name వచ్చేసేసి I'm going to say Toyota PS అండ్ దీని యొక్క లాంచ్ డేట్ వచ్చేసేసి మార్కెట్ లాంచ్ డేట్ 1997 October 12th. ఓకే. సో అలాగే లెట్ మీ కాపీ. లెట్ మీ ప్రిపేర్ ద వన్ మోర్ ఆబ్జెక్ట్. హియర్ కార్ నేమ్ ఐ విల్ సే టెస్లా. లెట్ మీ టేక్ ద వన్ మోర్ కార్. ఫోర్డ్ తీసుకుందాం. సో ఇన్ దిస్ వే వీ కెన్ డిజైన్ ది అర్రే ఆఫ్ ఆబ్జెక్ట్స్. ఓకే. సో అగైన్ మనకు ఫస్ట్ ఆబ్జెక్ట్ని ప్రింట్ చేయాలి. ఓకే. సో లెట్స్ గో టు ది కార్స్. లెట్స్ టేక్ ది 0. సో కార్లో ఉన్నటువంటి 0th పొజిషన్ అర్రే కదా. అండ్ డాట్ అంటే డాట్ కార్ నేమ్ అంటే ఇది వచ్చేసేసి మనకు ఫోర్డ్ ఇది వస్తుంది అన్నమాట, టొయోటా ప్రియస్ అని వస్తుంది. ఓకే. సో అండ్ లెట్స్ ఏ కార్ 0 సారీ కార్ ఫస్ట్ కార్లో ఉన్నటువంటి మార్కెట్ లాంచ్ డేట్ కావాలి అంటే సో ఇలాగా. సో నౌ యూ కెన్ సీ ఈ యొక్క వాల్యూస్. Okay, so this is the array of objects. And one more thing is the functions. Okay, so functions is a very very important concept in the JavaScript. Okay, so function also one kind of a non-primitive data type. So let's design the function. So function, let me prepare the one variable first of all.
So where let's say uh, book name is equal to function మనం ప్రిపేర్ చేయాలంటే we have to use the function keyword, and this is the syntax, parenthesis, and open a flower bracket and close flower bracket. Just now I have given one statement. Let's say console.log Harry Potter series. That's it. Okay. So now I'm going to print the console log book name. Okay. Now let's see the output. This is the output. ఇప్పుడు ఈ యొక్క ఫంక్షన్ గురించి ఇంకా మోర్ డీటెయిల్స్ మనకు కావాలంటే సో మనకు కన్సోల్ డాట్ లాగ్ డిఐఆర్. సో డిఐఆర్ అంటే ఏంటంటే ఈ యొక్క మనకు ఫంక్షన్ సంబంధించినటువంటి మోర్ డీటెయిల్స్ ఇస్తుంది. డిఐఆర్ అనేది యూస్ఫుల్ ఫర్ ఎక్స్ప్లోర్ ది మోర్ ప్రాపర్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాంప్లెక్స్ ఆబ్జెక్ట్ టైప్స్. సో ఇది మనకు ఫంక్షన్ కానీ ఆబ్జెక్ట్ కానీ అర్రే కానీ కాంప్లెక్స్ ఆబ్జెక్ట్ టైప్స్ కదా, వాటికి సంబంధించినటువంటి మోర్ డీటెయిల్స్ కావాలంటే మనకు డిఐఆర్ అనేది యూజ్ అవుతుంది. ఇది ఒక మెథడ్ కన్సోల్లో. అండ్ జనరల్‌గా కన్సోల్ డాట్ ఏఆర్ యూజ్ చేస్తే బావుంటది. మనకు ఆ యొక్క డేటా టైప్ పైన మనకు మంచి అండర్‌స్టాండింగ్ అనేది వస్తుందనమాట. సో లెట్స్ సే బుక్ నేమ్, సేవ్. నౌ ఇఫ్ యూ సీ ద అవుట్‌పుట్. ఇప్పుడు ఈ డిఆర్ సంబంధించి చేసిన తర్వాత ఇది వచ్చింది. సో మీరు ఎక్స్‌ప్లోర్ చేసిన తర్వాత ఈ యొక్క ఫంక్షన్ సంబంధించినటువంటి మనకు ఇవన్నీ ప్రాపర్టీస్ అనమాట. సో ఇవన్నీ ప్రాపర్టీస్ అన్నీ జనరల్‌గా ఆబ్జెక్ట్స్‌లో ఉంటాయి కదా! సో ఆబ్జెక్ట్ ఈస్ నథింగ్ బట్ అండర్ ది నాన్ ప్రిమిటివ్ డేటా టైప్. సో దట్ యూ కెన్ సే దట్ ఫంక్షన్ ఆల్సో ఇట్స్ కైండ్ ఆఫ్ ఏ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్. ఓకే. సో ఇది సో మనము నెక్స్ట్ సెషన్‌లో ఫంక్షన్స్ గురించి మోర్ అండర్‌స్టాండ్ అనేది మనం చేసుకుందాం. సో ఫంక్షన్ ఎలా క్రియేషన్ చేయాలి? సో ఫంక్షన్‌లో ఎన్ని టైప్ ఆఫ్ ఫంక్షన్స్ ఉన్నాయి? ఫంక్షన్‌కి పారామీటర్స్ ఎలా పాస్ చేస్తాము? ఓకే. సో ఇవన్నీ మనము అప్‌కమింగ్ సెషన్స్‌లో నేర్చుకుందాం. యాహ్! థాంక్ యూ.